హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ స్టోరీస్. లాస్ట్ వీడియోలో కేవలం 2 బ్యాటర్లు ప్రిపేర్ చేసుకుంటే 5 డేస్ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూపించాను. సో ఆ వీడియో నేను కామెంట్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఒకరోజు ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేసి ఈ 2 బ్యాటర్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే, ఇడ్లీ దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే 1 వీక్ మొత్తము మనం యూజ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్గా ప్లాన్ చేసి బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇవ్వచ్చు. సో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ డే వచ్చేసి నార్మల్ దోశ అనేది వేస్తానన్నమాట. సో చూడండి, కొంచెం పిండి తీసుకొని మనకు కావాల్సినంత దోశ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాను. సెకండ్ డే వచ్చి ఊతప్పం ప్రిపేర్ చేస్తున్నాను. సో అదే దోశ బ్యాటర్లో కొంచెం క్యారెట్, ఆనియన్, పిల్లలు తినగలిగితే పచ్చిమిర్చి ఇలాంటివి వేసి కొంచెం ఊతప్పం లాగా ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా పిల్లలకి మనం పెట్టచ్చు ఇలా. సో సెకండ్ డే వచ్చేసి ఊతప్పం. థర్డ్ డే వచ్చేసి అదే దోశ బ్యాటర్లో కొంచెం రాగి పిండి యాడ్ చేసి రాగి దోశలాగా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. సో మంచిగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చు. సో ఇంకో రోజు వచ్చేసి ఇడ్లీ వేసుకోవచ్చు. సో ఇడ్లీ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. సో ఒకసారితో పెట్టేస్తే తొందరగా కూడా పని అయిపోతుంది. సో ఒక రోజు వచ్చేసి ఇడ్లీ వేసుకోవచ్చు. సో ఇంకో రోజు వచ్చేసి 5th డే కొంచెం దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ 2 కలిపి పొంగనాలు వేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కలిపి పొంగనాలు అనేది వేస్తాను. సో నేను 2 బ్యాటర్లు కలిపి వేస్తాను. సో ఇంట్లోనే పిల్లలు హెల్తీగా తింటారు, త్వరగా పని కూడా మనకు కంప్లీట్ అవుతుంది. ప్రతిరోజు మార్నింగ్ లెగ్స్ ఏం చేయాలనే కంగారు లేకుండా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను యాక్చువల్లీ. మీ పిల్లల బ్రేక్ఫాస్ట్లో మీరు ఏమేమి ప్లాన్ చేసుకుంటారో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై